ఎండి కన్ను ఈ బొట్టు ఎండిలో చేయించినారు, చేసినారు. ఒక ఆయమ్మ వచ్చి పిల్లోనికి ఎంతో ఉద్యోగం రాలేదు జాబు అంటే గంట కట్టినారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ ఫ్యాక్స్ తెలుగు. ఈరోజు మనమైతే రేణుక ఎల్లమ్మ గుడికి అయితే వెళ్తున్నాము. ఆ గుడి కట్టి 3 years అయిన సందర్భంగా వాళ్ళు ఒక పండుగ చేస్తున్నారు. చూడండి, కంపోస్ట్ యార్డ్ దగ్గర నుంచి రైట్ తీసుకోవాలి. 3వ సంవత్సరం గుడి కట్టి రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానం. జింక జింకనే జింక పోయింది. ఎందుకు హారం కొట్టావు? చిన్న జింక. ఈ కొండరాళ్ళు చూడండి, వీళ్ళు గోడగా వాడినారు. అరటి తోటకు చుట్టుకారం గోడ మాదిరి వాడినారు. మళ్ళీ ఉంది కదా ఐడియా. ఇంత పెద్ద రాళ్ళు చూడండి. గుడికాడికి అయితే వచ్చేసినాము. ఇదే గుడి చూడండి ఎంత బాగుందో. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి బాగా హ్యాపీగా. ఎవరైనా కోళ్ళు ఏమైనా తెచ్చుకొని ఇట్లా డిన్నర్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా వచ్చి చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర. ఇది ఆ గుడి కట్టించిన వాళ్ళ జీపు. సో 3వ సంవత్సరం అయినందున ఈ గుడి కట్టించి అంతా డెకరేషన్ చేశారు. ఆ తోట కూడా వాళ్ళదే అనమాట. గుడి అయితే బాగా చూడడానికి చూడండి ఎట్లుంది అసలు. పెద్దయిపోయినాయి కదా. ఈ కాగితాల పూలు చూడండి ఎట్లా ఉన్నాయి అసలు. గుడి ముందర ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయంటే అంత అట్రాక్టివ్గా ఉన్నాయి. గుడి ముందర శూలము అదంతా బాగా డెకరేట్ చేసినారు. అమ్మవారి విగ్రహం కూడా భలే ఉంటుంది. ఇప్పుడు తమిళనాడు నుంచి చేయించుకొచ్చారంట. అయితే అరటి తోటలు చూడ అరటి గోళలు మొత్తం అరుగు మీదకి వచ్చి వాళ్ళు పట్టినట్టుగా ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడు నుంచి ఆ విగ్రహం చేయించుకొచ్చినారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళే అంటారు కదా. సో యాక్చువల్గా వీళ్ళు నేటివ్ వచ్చేసి తమిళనాడు, అయితే వాళ్ళు ఇక్కడే సెటిల్ అయినారు. సో వాళ్ళ ఇంటి దైవం వచ్చేసి ఈమెనే రేణుక ఎల్లమ్మ. అక్కడ తమిళనాడులో ఉందంట. అక్కడ వెళ్ళనీకి రానికి కష్టమవుతుంది అనేసి వీళ్ళు ఇక్కడే గుడి కట్టించుకున్నారు అనమాట. సొంతంగా కట్టించుకున్నారు. అంటే కొందరు దాతలు కూడా సాయం చేశారంట ఆయన చెప్పిన ప్రకారం. సో ఎవరైనా వచ్చి ఇక్కడ చేయాలనుకుంటే పూజలు చేసుకోవచ్చు. ఎవరైనా వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే మన రాయలసీమలో ఎక్కువగా ఎల్లమ్మ తల్లికి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో అయితే మన పులివెందుల నియర్ బై ఎక్కడ లేదనుకుంటా అమ్మవారి టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్. సో వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అవుతుంది. దగ్గరే కాబట్టి పులివెందులకు ఒక 3 నుంచి 4 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి. వచ్చి రేణుక ఎల్లమ్మ, కొత్తపల్లి గ్రామం. ఇది ఎర్రపల్లి పంచాయతీ. కొత్తపల్లి గ్రామం. ఇక్కడ నాది తోట ఉన్నది. మా ఇంటి దేవుడు మా రేణుక ఎల్లమ్మ మా ఇంటి దేవుడు. నాకు చాలా నాళ్ళ నుంచి కళ్ళలో కనపడతా అంటే మా సొంత ఊరు వచ్చి తమిళనాడు. అక్కడ పోలేము. అందుకు ఆయన ఆశీస్సులతో నేను ఇక్కడనే తోటకన్నా గుడి కట్టుకున్నా. అది అవును. నేను పొద్దుస అక్కడ పోలేను. నేను 300 కిలోమీటర్ పోలే ఆయన చూడాలంటే. అందువల్ల నేను ఏదో ఆయన ఆశీస్సులతో శుభ్రం తీసుకున్నా. ఇచ్చినారు, సంతాలు ఇచ్చినారు, నాది కూడా కాదు.
ప్రజలు సాయం చేసినారు, నేను నడిపించిన అంతవరకే. పావులా భాగం 10 రూపాయలు ప్రజలు ఇచ్చిన కాడికి ఇచ్చినారు. నాది ఒకరిది కాదు, 10 మందికి ఉపయోగపడాలా, ఆయన నిలిపించుకోవాలా అని ఒక శక్తి ఉన్నామేమో. పిల్లలు లేని వాళ్ళు కానీ ఏమైనా కోరికలు ఉన్నా కష్టాలు ఉన్నా తీరుస్తుంది ఆయమ. ఆ నమ్మకం నేనుగా చెప్పను, వచ్చి కొలుసుకుని పోయేవాళ్ళు ఆయన ముక్కుని వరాలు అడిగిన వాళ్ళకు ఇచ్చిన వాళ్ళు కొన్ని వందలు కానుక కూడా ఆయమకి ఇచ్చినారు. ఒక ఆయమ ఈ కంటి అది ఎండిది కళ్ళు, ఎండి కన్ను, ఈ బొట్టు ఎండిలో చేయించినారు, అది చేసినారు. ఒక ఆయమ వచ్చి పిల్లోనికి ఎంతో ఉద్యోగం రాలేదు జాబు అంటే గంట కట్టినారు. ఇంకా ఒక ఆయమ ఉంది మా కోడలు ఇద్దరు అన్నతమ్ములు కలుసుకొని ఇదే 30,000 ఖర్చు పెట్టి చేయించినారు. ఇది 30,000 ఇద్దరు అన్నతమ్ములు వేసుకొని నా కోడలు వీళ్ళు కలిసి వేసినారు. ఎవరు దేవుడు ఆయన నమ్ముకునే వాళ్ళకి సాయం చేస్తుంది. కదిరి రోడ్ మున్సిపాలిటీ డమ్మి ఆట రైట్, ఒకటే రోడ్ కనబడుతుంది. ఇట్లా పల్లె నుంచి రావాలంటే కొత్తపల్లి నుంచి రావచ్చు, ఒకటే రోడ్, అది కూడా ఎక్కడ రావచ్చు. చిన్నగా వాటర్ ఏమైనా కావాలంటే మనం సాయం చేస్తాం. వాటర్ ఉంది, డ్రమ్ముకి నీళ్ళు పెడతాము, సౌలత్తుగా లక్షణంగా చేసుకుపోవచ్చు ఎవరైనా. దాని గురించి ఇబ్బంది లేదు, అభ్యంతరం లేదు. చేసుకునే వాళ్ళు ఏమన్నా ఆయన ఒక సేవ చేసుకుని పోయేవాళ్ళు మేము సంతోషపడేవాడిని. గిడ్డాలు ఏముండదు, ప్రజల కోసం చేస్తాను. అది నా నమ్మకం. నా ఇంటి దేవుడు నలుగురికి బాగుండాలా, ఒక కొలువు సంతోషం నలుగురి కోసమే. ఇది నా ఒక్కరికి, నాదిని కాదు గుడి, ప్రజలది, ప్రజల కోసమే ఆయన ఆజ్ఞ నేను చేసిన. ప్రజలు సాయం చేసినారు, ఇచ్చిన వాళ్ళు ఇచ్చినారు, మిగతాది నేను పోరాడినా. అది ఇది వచ్చి తమిళనాడులో తెప్పించుకొచ్చిన. 40,000 చెప్పినారు, మనకు అంత తెలిసిన అయిపోయింది. లాస్ట్కు 35,000కి ఇచ్చినారు. ఇచ్చినారు, కొత్తపల్లిలో సాయం చేసినారు. కొందరు ఇది మాది ఇదేని ఇచ్చినారు. ఆ రేక్ షెడ్లు వేసేదానికి కూడా సాయం చేసినారు. చేస్తానని మనం అడుగుతాం, చేయమని వాళ్ళని చేయని ఏమన్నా పని మన ధర్మం. రేక్ షెడ్లు ఉన్నది, మా బండలు కూర్చుని అరుగు గిరుగు బ్రహ్మాండం ఉంది, ఇబ్బంది లేదు. వాళ్ళు ఏమన్నా చేసుకుంటా అంటే నీళ్ళు వరకు ఎప్పుడు మోటార్ ఆడుతుంటే డ్రమ్ముకి ఫుల్ చేసుకొని చేసుకోవచ్చు. అది ఏమన్నా దానికి అభ్యంతరం లేదు. ఒకవేళ నేను లేకుండా ఏమి ఎంత చేసినారని అడిగేదానికి హక్కు లేదు నాకు. ఆయన సేవ ఎవరైనా వచ్చి చేసుకొని పోవచ్చు. లేదన్నా మేము లోపలంతా రావాలా, మాకు రావంటే నేను వస్తా, వచ్చి వాళ్ళకి ఏం కావాలన్నా పూజ చేయించి నేను పోతాను. ఎవరు ఇష్టం అది, మనిషి బుద్ధి అలాలు చేసుకుని చేసుకోవచ్చు, నరికే వాళ్ళు నరుకోపోవచ్చు. నా ఇష్టం చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అది, ఏమైనా చేసుకోవచ్చు. ఆయనకు నచ్చినట్టు ఏమంటే ఆయనకు ముక్కుబడి ఉంటారు చూడు, వాళ్ళు చెప్పినట్టు చేసుకోవాలా. లేదు తల్లి మేము ఏదో కోసుకుంటాం ఈడ అంటే చాలు, మనకు ఇదే చేయాలని ఏం లేదు. మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు, అలాలు చేసుకోవచ్చు, నరుక్కోవచ్చు, ఏమైనా చేసుకొని వంట చేసుకొని తినిపోవచ్చు. దానికి ప్రజలు సాయం చేస్తే నేను ఇంకా అంత డెవలప్మెంట్ చేసేదానికి నేను రెడీగా ఉన్నా. ఏదో ఇంకా వచ్చిన షెడ్లు కానీ ఒక రూమ్ సామాన్లు గిమాలు అన్నీ ఏర్పాటు చేస్తా. ఆయన ఆజ్ఞ ఉండాలా. ప్రజలు ఏదో గుడికి నేను చేపిస్తా ఇది చేపిస్తా అంటే నేను అడ్డంగా ఏముండదు. అది
వచ్చి బాగా అమ్మవారి కోళ్ళు కోసుకొని నిమ్మరంగా తిని అరిటాకులు ఏమన్నా పుస్తకాలు ఉన్నాయి కాబట్టి అరిటాకులు వడ్డించుకొని నిమ్మరంగా తిని సేద తిని పోవచ్చు. అభ్యంతరం లేదు. ప్రజల కోసమే ఆయన నమ్ముకొని పెడతాం. అమ్మవారి ఇష్టము, భక్తుల ఇష్టం. అది హ్యాపీగా వచ్చి ఎంతసేపు అయినా మలబడి పోవచ్చు. ఇంతవరకే. రేణుక ఎల్లమ్మ గుడికి అయితే వచ్చినాము. చూడండి పక్కనే తోట, గుడి. బాగుండేది ఇప్పుడు